ఈ వీడియోలోని పాత్రలు సన్నివేశాలు కేవలం కల్పితాలు మాత్రమే. హలో ఎవ్రీబడి, వెల్కమ్ బ్యాక్ టు ఎస్కేఆర్ కౌంటర్స్. ఓకే, ఈ రోజు మనం సరదాగా ఇంటర్నెట్ లో ఉన్న స్క్రాప్ మీద ఒక లుక్ వేసొద్దాం పదండి. మీరు ఇప్పటి వరకు చాలా రకాల ప్రమోషన్స్ చూసుంటారు, కానీ ఇప్పుడు నేను చూపించబోయే ప్రమోషన్ చూస్తే ఖచ్చితంగా అని అంటారు. హలో గైస్, మన ఇన్స్టాగ్రామ్ లో ఫాలోవర్స్ కోసం యూట్యూబ్ లో కూడా సబ్స్క్రైబర్స్ వేస్తున్నా. దాని వల్ల మీకు మానిటైజేషన్ కూడా చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. మీకు ఎవరికైనా కావాలి అనుకుంటే పైన ఇది చెప్పడానికి ఎందుకక్క బలవంతంగా వంగుంటావు. ఇప్పుడు మీలో కొంతమందికి నువ్వే పొరపాటు పడుతున్నావు బ్రో, తను నార్మల్ గానే చెప్తుంది అని మీకు అనిపించొచ్చు. అయితే ఇంకొక రీల్ చూపిస్తా చూడండి. హలో గైస్, ఇప్పుడు ఒక ఆఫర్ నడుస్తుంది. ఈ లవ్ సింబల్ ఫ్రెండ్ జస్ట్ 500 రూపీస్ కే నేను మీకు ఇచ్చేస్తున్నా. ఇప్పుడు ఇది ఎలా వర్క్ అవుతుందో బ్యాటరీ చేసి చూపిస్తారు, చూడండి. అక్క లవ్ సింబల్ మిర్రర్ ఫ్రేమ్ ని ఎంత బాగా ప్రమోట్ చేస్తదంటే అవసరం లేకపోయినా అందులో ఉన్న బ్యాటరీని కింద పడేస్తది. ఆ తర్వాత అదిదా సర్ప్రైజ్ అన్నట్టు కెమెరా ముందు వంగి ఆ బ్యాటరీని తీస్తది. పోనీ ఇదంతా లైవ్ లో జరుగుతుందా అంటే కాదు, రికార్డ్ అయిపోయిన రీల్ కి తర్వాత వాయిస్ ఓవర్ వస్తుంది. అంటే ఈ పోర్షన్ ని ట్రిమ్ చేసే ఛాన్స్ ఉంది, కానీ అక్క చేయదు. పైగా ఆ ఫ్రేమ్ కి బ్యాటరీలు వేస్తున్నప్పుడు చేసే పని మీద కెమెరా లెన్స్ ఫోకస్ పెట్టదు. ఇక విషయానికి వస్తే అక్క ఒక ఎడిటర్ మావా. క్లయింట్స్ ని ఎలా తెచ్చుకోవాలని చెప్పి స్టార్టింగ్ లో ఎడిటింగ్ రీల్స్ మాత్రమే పోస్ట్ చేసేది. కానీ అన్ని టిప్స్ చెప్తున్నా క్లయింట్స్ ఇంకా రాకపోయేసరికి ఇదిగో ఈ పత్యాపారం స్టార్ట్ చేసి పేజ్ ని కంపు కంపు చేసేసింది. ఇంత చేసిన తర్వాత అక్కకి లైక్స్, కమెంట్స్, ఫాలోవర్స్ కూడా పెరుగుతూనే వచ్చారు. కానీ తను తెలుసుకోవాల్సింది ఏంటంటే ఫాలోవర్స్, క్లయింట్స్ ఒకటి కాదక్క, వీళ్ళు వేరే పని మీద వస్తారు. మా సెలబ్రిటీ కష్టాలు ఎట్లున్నాయి. వర్షం వస్తుందంటే కూడా మా ప్రొడ్యూసర్లు, డైరెక్టర్లు ఇంటలేరు, షూటింగ్ రావాలంటారు. ఇక వర్షం కూడా తడుచుకుంటా పోతున్నాము. సెలబ్రిటీ కష్టాలు ఎట్లున్నాయి. వీడొక టిక్ టాక్ మెటీరియల్. వీడి పేరు యాంకర్ తేజ. అప్పట్లో సునిశ్చిత్ గడ్ హయాంలో వీడు స్టూడియోల చుట్టూరు తిరిగి చేసిన హంగామా అంతా ఇంత కాదు మావా. కేవలం రవణ ఫ్యాన్ అని చెప్పుకుంటూనే అప్పట్లో వీడు జీవనం సాగించాడు. కానీ ఇప్పుడు ఫ్యాన్ నుంచి సెలబ్రిటీ అయిపోయాడంట. ఈ విషయం సీరియస్ గా చెప్తున్నా. కొంతమంది మా దోస్తులే ఫోన్ కలిసి అందుకే వీడియో చేస్తున్నారే. ఇప్పటి నుంచి ఎవడన్నా తాగదాం రమ్మని పిలిస్తే దవడాలు వలబడతారా చెప్తున్నా. నిజంగా చెప్తున్నా నేను. ఏ సాయి, నేను కరోనా బీర్ తెమ్మన్న బడ్వైజర్ కాదు, శివగన్ కాళ్ళకి అందరి వీళ్ళు కలుస్తావు. ఒకప్పుడు మా మ్యూజిక్ లోనే, జెమిని మ్యూజిక్ లోనే ఎంటర్టైన్ చేసే యాంకర్స్ ఉండేవాళ్ళు. ఇప్పుడు వీడు కూడా అలానే చేస్తాడు అని అనుకుంటున్నారా? కాదా, అస్సలు కాదు. కానీ వీడు యాంకరే, ఎందుకంటే వీడి పేరు యాంకర్ తేజ కాబట్టి. పోనీ టిఎన్ఆర్ గారు లాగా జనాలకి ఇంట్రెస్ట్ పుట్టించే ఇంటర్వ్యూస్ చేస్తాడా అంటే కేవలం సెలబ్రిటీస్ ని ఇంటర్వ్యూ చేస్తే మనం కూడా సెలబ్రిటీ అని చెప్పుకుని బతికేయచ్చు అనే రీజన్ తోనే చేస్తాడు. చూసిరా మా సెలబ్రిటీ కష్టాలు ఎట్లున్నాయి. సెలబ్రిటీ బాధలు మీకు ఎప్పుడు అర్థం కావు. ఇట్లుంటే మా సెలబ్రిటీ కష్టాలు. నీ సెలబ్రిటీ కష్టాల గురించి చూడటం ఏంటి, ఎంత కష్టపడ్డావో మన వాళ్ళకి వివరంగా కూడా చెప్పాను. ఇప్పుడు వాళ్ళు ఏమనుకుంటున్నారో, వాళ్ళ ఒపీనియన్ ఏంటో తెలుసుకోవాలనుకుంటే నా కమెంట్ సెక్షన్ చదువుకో. జీవితంలో నువ్వు ఇంకా మారవా? ఎవరిని తక్కువ అంచనా వేయకూడదు కాబట్టి నాదో చిన్న మాట. ఏంటది? అదేంటంటే ఈ బిహేవియర్ నువ్వు మార్చుకోకపోతే నువ్వు నిజంగా సెలబ్రిటీ అయినా కూడా నిన్నెవడు సెలబ్రిటీలా ట్రీట్ చేయడు. సూపర్ అక్క, అంతా ఓకే గానీ గుట్కా కొంచెం తక్కువ తినాల్సిందే. లిరిక్స్ కి లిప్సింగ్ కి మ్యాచ్ అవ్వట్లేదు. అయినా ప్రతి రీల్ కి ఎందుకక్క భుజాలు అలా పెడతావు? స్టైల్ అయితే ఓకే, లేదంటే అర్జెంట్ గా ఇదిగో ఇది సెట్ చేసుకో. అడ్రస్ చెప్పరా? అడ్రస్ మాకు తెలుసు. ఒకప్పుడు ఇంట్లో ఏం జరుగుతుందో పక్కింటోడికి తెలిసేది కాదు, కానీ ఇప్పుడు ఆ ఇంట్లో వాడే బయట ఇట్టుకుంటున్నాడు. వీళ్ళకి ఎన్నిసార్లు చెప్పినా, ఎంతమంది తిట్టినా వీళ్ళ బుద్ధి మాత్రం మారదు. ఈ అమ్మాయి పేరు సనా, వాడి పేరు సాయి. టోటల్ గా వీళ్ళకి క్రేజీ సనా అనే ఒక ఛానల్ కూడా ఉంది. దరిద్రం ఏంటంటే దానికి 9 lakhs సబ్స్క్రైబర్స్ ఉన్నారు. ప్రతి స్టేట్ లో బ్యాంక్ బ్రాంచ్ లో ఉన్నట్టు వీళ్ళకి కూడా ఇలాంటి ఛానల్స్ చాలానే ఉన్నాయి. వీటన్నిటికీ హెడ్ ఆఫీసు గల్లీ పోలీస్ అనే ఛానల్. దానికి 1.1 మిలియన్ సబ్స్క్రైబర్స్ ఉన్నారు. సారీ, హెర్రిపూకులు ఉన్నారు. వాళ్ళ సబ్స్క్రైబర్స్ ఎవరైనా చూస్తే ఫీల్ అవ్వకండి, ఎందుకంటే ఇంతకన్నా పెద్ద పదం దొరకలేదు.
ఇక ఈ గల్లీ పోలీస్ గురించి వీళ్ళు చేసే రోత గురించి ఆల్రెడీ 2 వీడియోలు చేశాను. ఆ వీడియో లింక్స్ డిస్క్రిప్షన్ లో ఉన్నాయి. ఈ వీడియో అయిపోయిన తర్వాత కుదిరితే చూడండి. ఇక సాయి సనా విషయానికి వస్తే రీసెంట్ గా ఈ అమ్మడు చేసిన వీడియో చూస్తే అబ్బాయిలకైతే కింద కాయలు 2x లో టైట్ అవుతాయి విత్ ఎమోషన్. అదే అమ్మాయిలకైతే అసలు ఇది అమ్మాయిలా ఎలా పుట్టిందిరా అని అంత అసహ్యం పుట్టిద్ది. నాకు ప్రెగ్నెన్సీ వచ్చింది అనమాట, సాయి తీపిచ్చేసిండు. స్టార్టింగ్ లో ఇది చూసి నా మైండ్ తెంగింది. చివరి వరకు చూసిన తర్వాత వీళ్ళ సబ్స్క్రైబర్స్ లాగే నేను కూడా ఎర్రిపుకయ్యా అని అర్థమైంది. స్టార్టింగ్ లో లిప్ టు లిప్ కిసులు పెట్టుకుంటూ దాన్ని కంటెంట్ అన్నారు. అమ్మాయిలు సరిగా బట్టలు వేసుకోకుండా కంటెంట్ చేస్తే ఊరుకొని మనం వీడు కడ్బనియంతో కడ్రాయర్ తో మంచం మీద మల్లెపూలతో ఫస్ట్ నైట్ చేసుకున్నా అని తమ్నైల్ పెట్టి దాన్ని కూడా కంటెంట్ అన్నాడు. ఇప్పుడేమో ఫైనల్ గా ప్రెగ్నెన్సీ తీపించేసింది ప్రాంక్ అంటున్నాడు. మీరేం చెప్తే అది రైటేరా బాబు. ఫస్ట్ నైట్ వీడియో క్లిప్ బయటికి రాలేదు కాబట్టి అది ప్రాంకే. ప్రెగ్నెన్సీ వీడియోస్ కి ప్రూఫ్స్ లేవు కాబట్టి ఇది కూడా ప్రాంకే. మేము నమ్మేస్తాం. కానీ మీ ఛానల్లో మిగతా వీడియోస్ సంగతి ఏంట్రా? క్రోమ్ లో పెట్టాల్సిన వీడియోస్ అన్ని యూట్యూబ్ లో పెట్టేశారు. నెక్స్ట్ ఏంటి, డైరెక్ట్ గా బి గ్రేడ్ మూవీసేనా? అయినా ఒరే, రేపు ఎప్పుడైనా నిజంగానే మీకు ఏదైనా జరిగి యూట్యూబ్ లో వీడియో పెడితే ఆడియన్స్ వెంటనే రియాక్ట్ అవ్వకుండా ఫస్ట్ 24 అవర్స్ లో ఇది ప్రాంకా రీలా అని తెలుసుకునేలాంటి సబ్స్క్రైబర్స్ సంపాదించుకున్నారంటే మామూలు విషయం కాదురా. చావు దెబ్బ కొట్టాడు. ఇది కాదు చావు దెబ్బ అంటే. ఇప్పుడు చెప్పబోయేది ఏంటది? రేపు నిజంగానే మీకు ఒక పిల్లోడో పుట్టిన తర్వాత వాడు మీతో కలిసి కూర్చుని మీ పెళ్లి సీడీ చూడాలి. అంతేగాని వాడు యూట్యూబ్ ఓపెన్ చేసి మా అందరితో కలిసి మీ రొమాన్స్ వీడియోలు చూడకూడదు. చావు దెబ్బే. 100% డాటా అయిపోయింది. విస్పర్ మీద ఉన్న బొమ్మను చూసి చెట్టు సాటుకు వచ్చి కొట్టుకొని ఒక చిన్న బాటిల్ తీసి పెడతా. గొద్ద కిందకింత ఏజ్ వచ్చినా బుర్రలోని జ్ఞాన బలుపు ఎందుకు కలగదో ఇలాంటి వాళ్ళకి నాకు అర్థం కాదు. వీడి పేరు మేడిపల్లి స్టార్. ఆకాశంలో ఉన్న స్టార్స్ కంటే కూడా సోషల్ మీడియాలో ఉన్న స్టార్స్ ఎక్కువైపోయినాయి కదరా. ఆమె కసుగుద్దల జిప్పు గుద్దల మొట్ట పట్టుకొని తెలుసుగా నేను మీ మేడిపల్లి స్టార్ ఇన్స్టా మీరు చూసే పబ్లిక్ అయితే వీడికి కమెంట్ సెక్షన్ లో బుద్ధి చెప్తారు, నాలంటోళ్ళు అయితే వీడియోలో చెప్తారు. కానీ ఈ 2 పద్ధతులు కూడా వీడిలాంటి వాళ్ళకి అర్థం కావు. అట్లీస్ట్ వీడి పక్కనున్న వాళ్ళైనా వీడికి బుద్ధి చెప్తారా అంటే వాళ్ళు ఇంకా లంగాలు. ముందు అసలు ఆ బషీర్ మాస్టర్ గారిని 4 తన్నాలి. ఎందుకంటే వాడి ప్రొడక్షన్ హౌస్ నుంచే ఈ లవడా స్టార్స్ అంతా బయటకు వస్తున్నారు. ఇంకోసారి స్టారు బీరు అన్నారనుకోండి, కారు గేర్ తీసి కొత్తలో తోపేస్తా. వచ్చి తీసుకోండి, మీ ముఖాన్ని చూసుకోండి. ఒక గంట అయినాక ఆ విస్పర్ తోటి చూసుకోండి, ముఖం మొత్తం గ్లో అవుతుంది. అందరికీ టిప్స్ చెప్పినప్పుడు నువ్వు కూడా పాటించాలి కదా బ్రో. వీడియోలోనేమో ఒక విస్పర్ చూపించి ముఖానికి రాసుకుంటే గ్లో వస్తుందని చెప్పావు. మరి నీ ముఖం ఏంటి అలా ఉంది? విస్పర్ తో పాటు స్టే ఫ్రీ కూడా రుద్దావా? సూరత్ దేకో ముమే తూకో అన్నట్టుంది ఆయనది. ఓకే గైస్, ఈ రోజుకి ఇంతే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే గట్టిగానే కొద్దండి మామ లైక్స్. అలాగే మన బ్యాకప్ ఛానల్స్ లింక్స్ డిస్క్రిప్షన్ లో పిన్ కమెంట్ లో ఉన్నాయి. అక్కడ కూడా కంటెంట్ పోస్ట్ చేస్తున్నాం. వాటిని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి మామ. ఛానల్లో చిన్న అప్డేట్ మామ, ఇక నుంచి ప్రతి సండే వీడియో వస్తుంది. లాస్ట్ సండే వీడియో పెట్టాను, ఈ సండే కూడా పెట్టేశాను. మరి నెక్స్ట్ వీక్ మరో కొత్త వీడియోతో కలుద్దాం. థ్యాంక్స్, నమస్తే.